ఇట్స్ అ మిస్టికల్ డివైన్ థ్రిల్లర్. తెలుగు ఇండస్ట్రీకి కూడా ఒక డివైన్ థ్రిల్లర్ అయితే వచ్చి చాలా కాలం అయింది. డెఫినెట్ ఇప్పటి వరకు నేను చూస్ చేసుకునేవన్నీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే. అది అందరూ అంటున్నారు, మీరు పర్ఫార్మెన్స్ చేస్తారని మాకు తెలుసండి, కొద్దిగా కొంచెం రిలాక్స్ అవ్వండి అంటున్నారు. మీరు ఎంతో శ్రవణ్ న్యూబీ అనుకుంటున్నారు, కానీ టీవీ పాపులర్ స్టార్ ఆయన. ఇక్కడికి వచ్చి హిస్ చూసింగ్ హిస్ క్యారెక్టర్. నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. తెలుగు సినిమాలో ఎంఎస్ రాజు అనే పేరు పరిచయం అక్కర్లేని పేరు. నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమాలు, సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఆయన దర్శకుడిగా కూడా చాలా సక్సెస్ అవుతున్నారు. ప్రేక్షకుడిని ఆలోచింపజేసే సినిమాలు అనేకం ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక 2 వారాల్లో అగధా సినిమా ప్రేక్షకులకు ముందు రాబోతుంది. ఈ నేపథ్యంలో అగధా సినిమా లీడ్ రోల్స్ శ్రవణ్ అండ్ కామాక్షి మన ముందున్నారు. వారిని అడిగి ఈ అగధా సినిమా గురించి వివరాలు, విశేషాలు, ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో వారి అనుభవం ఎలా ఉంది అనే అనేక అంశాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే కామాక్షి అండ్ శ్రవణ్. నమస్తే అండి. ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. అగధా సినిమా అంటే ఈ టైటిల్ నుంచి ప్రేక్షకుడు ఏం తెలుసుకోవచ్చు? ఎందుకంటే చూస్తే థ్రిల్లర్లా ఉంది, సూపర్ స్టిచెస్, ఇవన్నీ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్. ఏం తెలుసుకోవచ్చు? వై హీ షుడ్ కమ్ టు ది థియేటర్? ఏముంది? సో రాజు గారు ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఈ మహాదేవి అన్న క్యారెక్టర్ ఏదైతే మనకి మూవీలో మీరు చూసారో, అది ఆయన రియల్ లైఫ్లో చూసిన ఒక క్యారెక్టర్. ఆయన ట్రావెల్ చేసినప్పుడు, ఒరిస్సాకి అలా వెళ్ళి ట్రావెల్ చేసినప్పుడు ఒక దెయ్యాలను వదిలించే ఒక పర్సన్, ఆ పర్సన్, ఆ ఊరు, అక్కడ ఆయనకు వచ్చిన వైబ్ నుంచి పుట్టిన ఒక క్యారెక్టర్. కథ కన్నా ముందు ఈ పాత్ర పుట్టింది, ఎందుకంటే అది నిజ జీవితం నుంచి తీసుకున్నారు కాబట్టి. అండ్ ఆ క్యారెక్టర్ని మన తెలుగు నేటివిటీకి అడాప్ట్ చేస్తే అసలు ఎలా ఉంటుందన్న ఒక థాట్ నుంచి ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫర్ హిమ్. సో అలాంటి ఒక రియల్ లైఫ్ బేస్డ్ క్యారెక్టర్ని ఒక మేడప్ వరల్డ్, ఒక సెటప్లోకి చేసి ఇక్కడ ఒక సెట్, మీరు ట్రైలర్ చూసింటే ఇట్ ఈస్ అ న్యూ వరల్డ్ వాట్ హీ హ్యాస్ క్రియేటెడ్. సో అలాంటి ఒక వరల్డ్లో ఈ క్యారెక్టర్ని పెడితే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, తనేం చేసింది, శ్రవణ్ క్యారెక్టర్ అసలు అందులో ఏం చేసింది, సో ఈ పాత్రల మధ్య జరిగే డ్రామా, ఆ డ్రామా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మేజర్గా థ్రిల్లర్ అనుకోవచ్చా, లేకపోతే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ సంబంధించి? ఇట్స్ అ మిస్టికల్ డివైన్ థ్రిల్లర్. చూస్తే ఇప్పుడు ఆ పోస్టర్లో కంప్లీట్గా పసుపు కుంకుమ, మేకింగ్ వీడియోస్లో కూడా సో అదా ఒక డివైనిటీ ఉంది. చాలా రోజులు అయిపోయింది ఒక డివైన్ ఎలిమెంట్ ఉన్న ఒక థ్రిల్లర్ వచ్చి. ఎప్పుడో రాజుగారే దేవి చేశారు. సో ఆ తర్వాత ఐ డోంట్ థింక్ సో మళ్ళీ డివైనిటీతో ఉన్న ఒక థ్రిల్లర్ రావడం అసలు చాలా ఏళ్ళు అయిపోయింది. సో ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు కమ్ అండ్ సీ. అండ్ ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. ఆ విజువల్స్ థియేటర్ లోనే చూస్తే విజువల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే టీజర్ చూస్తేనే అర్థమవుతుంది చాలా గ్రాండ్ గా చేశారు. సో అది చిన్న స్క్రీన్ లో కన్నా పెద్ద స్క్రీన్ లో చూస్తే ఆడియన్స్ పెట్టే డబ్బులకి పైసా వసూలు అది. శ్రవణ్, మీకు ఎట్లా అనిపించింది కథ వినగానే? మీకు ఏం చెప్పారు ఫస్ట్, ఎట్లా బ్రీఫ్ చేశారు, మీకు వినగానే ఏమనిపించింది? బేసిక్ లైన్లోనే అయితే కామాక్షి ఇందాక చెప్పినట్టు ఆ కథ, ఆయన ఆ మోటివేషన్ ఎక్కడి నుంచో, తన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి అనేది నాకు చెప్పారు. హౌ హీ థాట్ ఆఫ్ ద స్టోరీ, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు అనుకున్నారు. దెన్ ఆ క్యారెక్టర్ని థాట్లో పెట్టుకొని దెన్ ఒక వరల్డ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో మళ్ళీ నా క్యారెక్టర్ ఎలా ఎంటర్ అయింది, అండ్ ఆ జర్నీ వాళ్ళిద్దరికి ఎలా ఉంటుంది. ఇంకొక సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఒక డివైన్ అండ్ డెవిల్, లేకుంటే ఒక డివైన్ రిప్రజెంట్ చేసే ఒక మనిషి, ఒక ఈవిల్ని రిప్రజెంట్ చేసే ఇంకో క్యారెక్టర్, ప్లస్ వాళ్ళకున్న ఒక గమ్యం, దానికి ఉండే క్యాట్ అండ్ మౌస్ లాంటి ఒక సిట్యువేషన్. సో ఆ దాంట్లో జానర్ కూడా రాజుగారు దీన్ని ఒక ఆఫ్ బీట్ లైన్, ఇది కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే నేరేటివ్లో కమర్షియల్ కలరింగ్ ఇస్తూ దానికి. సో హౌ హీ మిక్స్ ద జానర్స్ ఆల్సో. అంటే కొంతమందికి హారర్ అనిపిస్తుంది, కొంతమందికి థ్రిల్లర్ అనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ మిక్స్, డివైన్ మిస్టికల్ థ్రిల్లర్ విత్ అ బేస్ లైన్. అదే ఇట్స్ అ మిక్స్డ్. ఐ డోంట్ థింక్ ఒక
పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఆర్ జానర్ లాంగ్వేజ్ని తను పట్టుకుందాం అనుకోలేదు. అండ్ రాజు గారు ఈజ్ నోన్ ఫర్ డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ బీన్ డన్. అండ్ అది కాకుండా కూడా మన తెలుగు ఇండస్ట్రీకి కూడా ఒక డివైన్ థ్రిల్లర్ అయితే వచ్చి చాలా కాలం అయింది. సో దాట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రీజన్. బట్ హారర్ అనేది ఉంటుంది, అదొక ఎలిమెంట్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ డివైన్ మిస్టికల్ థ్రిల్లర్ ఇన్ అ క్రియేటెడ్ వరల్డ్ విత్ మోటివేటెడ్ బై రియల్ క్యారెక్టర్ అని. రాజు గారు ఏం చెప్తే మీరు సినిమాకి వెంటనే ఓకే సార్ అన్నారు? రాజు గారికి నేను ఓకే చెప్పడానికి నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన పెద్ద మనిషి ఆయన. సో ఫస్ట్ థింగ్ ఈజ్ that feeling, that gratitude and that relationship I still share and we both share with each other. సో అండ్ తను ఏదైనా ఒక ఛాలెంజ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. తన మైండ్లో తనకు ఛాలెంజింగ్ ఉంటేనే తను ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. నమ్మారు మీరే? సో తను నమ్మారు, అది ఫస్ట్ విషయము. బికాజ్ ఫస్ట్ ఫిల్మ్ డర్టీ హరీ, దెన్ ఈవెన్ సీయింగ్ మీ ఇన్ సంథింగ్ టోటల్గా ఆపోజిట్, మోర్ ఛాలెంజింగ్ లేయర్డ్ క్యారెక్టర్ ఇందా చాలా, ఆర్ సంథింగ్ నాట్ మోర్ దెన్, అంటే హౌ డు ఐ టెల్ యూ, సంథింగ్ టు ప్రిపేర్ ఫర్ అయినా టు డూ ఐ గాట్ అ లాట్ మోర్ దీంట్లో. సో తను నన్ను బిలీవ్ చేయడమే, అండ్ దెన్ దట్ ఛాలెంజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్సైటింగ్ ఒక ఆర్టిస్ట్కి. సో దట్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ. రాజు గారు మీకు మేజర్ ఫ్యాక్టరా లేకపోతే సినిమా కథ ఫ్యాక్టరా? ఏది మీరు ఫస్ట్ ఓకే చేయడం? రాజు గారు ఫస్ట్ అయితే ఎందుకంటే నేను అంటే నా జర్నీ ఆఫ్టర్ డర్టీ హరీ తర్వాత కూడా ఆన్ అండ్ ఆఫ్ తనతోని ఐడియాస్ ఎక్స్చేంజ్ అయినా, తను నాకు జనరల్గా ఇంకా ముందు కూడా ఒక 2 సార్లు అది అనుకున్నాం. తను ఏ లైన్ చెప్పినా కూడా ఒక ఎక్సైటింగ్ లైన్సే చెప్తారు. తను ఛాలెంజింగ్ అనిపించకపోతే, తను కొత్తగా అనిపించకపోతే. మీ క్యారెక్టర్ గురించి? క్యారెక్టర్ పేరు చెప్పాలంటే సింహ. అది క్యారెక్టర్ నేమ్ సింహ. బట్ దాని మోటివేషన్స్ అయినా అదంతా ఇట్స్ వెరీ లేయర్డ్. అండ్ హౌ ద క్లాష్ ఆర్ ద జర్నీ అలాంగ్ విత్ కామాక్షి ఆర్ విత్ కామాక్షి, వాట్ వి బోత్ ఆర్ చేసింగ్ అనేది బేసిక్ డ్రామా. సో యా, అంటే కథకి ప్రయారిటీ అనిపించిందా మీకు? మీ క్యారెక్టర్కి, మీ యాక్షన్కి, ఎమోషన్కి ఎంత అవకాశం? చాలా ఉంది. మోర్ దెన్ వాట్ హస్ గివెన్ మీ ఇన్ డర్టీ హరీ, మచ్ మోర్. డర్టీ హరీలో కూడా మీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఉంది. బట్ స్టిల్ ఆల్ సెడ్ అండ్ సింగిల్ లేయర్, అదొక సింపుల్ నేరేటివ్, సింపుల్ ఫిల్మ్, సింపుల్ జానర్. హియర్ దర్ ఇస్ లాట్ మోర్, బికాజ్ ఇంకోటి ఏంటంటే క్రియేటెడ్ వరల్డ్లో మోటివేషన్ రియల్ ఉన్నా కూడా there is a world he's trying to create. So మాకు కూడా యాజ్ ఆర్టిస్ట్ అండ్ ఫర్ హిమ్ యాజ్ అ రైటర్, డైరెక్టర్ కూడా చూడని వరల్డ్ని చేయాలంటే ఇట్స్ అ ఛాలెంజ్. ఎవ్రీడే ఇస్ అ ఛాలెంజ్, డిపెండింగ్ ఆన్ ఈచ్ అదర్. తన ఫీడ్బ్యాక్ మీద మేమేదో చేస్తే తనకు అది నచ్చా, ఇది బాగుంటుంది, వర్క్ అయింది. సో దెర్స్ అ లాట్ ఆఫ్, సో దట్స్ వెరీ ఫుల్ఫిల్లింగ్ అలాంటివి చేయాలంటే. కామాక్షి, మీకేంటి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ తోటి ఏమన్నా ఫ్యాసినేషన్ ఉందా మీకు? వరుసగా అట్లే చేస్తున్నట్టున్నారు. విరూపాక్ష, తర్వాత 12A రైల్వే కాలనీ, ఏంటి మీకు అట్లాంటి ఏమైనా ఫ్యాసినేషన్ కనెక్షన్ ఏదైనా ఉందా? అలా ఏం లేదండి. థ్రిల్లర్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాం మనం. ఏదైనా థ్రిల్లర్ హిట్ అయితే చాలా ఫాస్ట్గా ఆడియన్స్లోకి వెళ్ళిపోతుంది. జనాలు మనం భయపడినా బిక్కు బిక్కు అనుకుంటే వెళ్ళి చూడాలని అనుకుంటాం. సో సమ్హౌ లక్కీలీ నేను చేసిన థ్రిల్లర్స్ అన్నీ హిట్ అయ్యాయి. సో అందుకు ఆ పేరు వచ్చింది. కానీ నేను అవి కాకుండా వేరే కూడా చేశాను, అవన్నీ ఫ్లాప్ అవడంతో నన్ను థ్రిల్లర్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు. కానీ నేను అన్నీ చేస్తూనే వచ్చాను. ఇది హిట్ అవడంతో ఐమ్ గెటింగ్ మోర్ ఏమంటారు, రికగ్నైజేషన్ త్రూ దిస్ జాన్రా. హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ క్యారెక్టర్? హౌ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ మూవీలో. అందరూ అక్క మహాదేవి అని పిలుస్తారు. సో మనం జనరల్గా మనకు చాలా మంది ఉన్నారు వేర్ వి కాల్ ద అక్క మహాదేవి. నిజమైన కూడా ఉన్నాయి, బట్ పేరు ఒక్కటే మ్యాచ్, కానీ ఇట్స్ నాట్ ద సేమ్ పర్సన్. సో ఒక లార్జర్ దెన్ లైఫ్ పర్పస్ కోసం లైఫ్ లీడ్ చేస్తున్న ఒక గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో అలాంటి పర్సన్కి ఎలాంటి ఈవెంట్స్ ఎదురయ్యాయి, తను ఏం చేసింది, ఏ స్టాండ్ తీసుకుంది, ఎలా చేసింది అనేది మనకి ఎవ్రీ 10-15 మినిట్స్కి థ్రిల్లింగ్గా నెరేట్ చేసుకుంటూ వెళ్ళారు రాజు గారు. సో ఉత్కంఠభరితంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు పర్ఫార్మెన్స్కి ఎంత అవకాశం ఇచ్చింది అంటారు, అంటే కంపారిటివ్లీ విత్ యువర్ ప్రీవియస్ మూవీస్ అనేది? డెఫినెట్లీ ఇప్పటి వరకు నేను చూస్ చేసుకున్నవన్నీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే.
అది అందరూ అంటున్నారు. "మీరు పర్ఫార్మెన్స్ చేస్తారని మాకు తెలుసండి. కొద్దిగా కొంచెం రిలాక్స్ అవ్వండి" అంటున్నారు. అవుతా గ్లామర్కి అవకాశం ఏంటి అంటారా? అవుతాను. ఈ సినిమా తర్వాత కొద్దిగా అవుతాను. సో, ఆహ్, వెరీ చేసిన ప్రీవియస్ క్యారెక్టర్స్‌తో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా అటెంప్ట్ చేయాల్సొచ్చింది. చాలా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసుకోవాల్సొచ్చింది నన్ను నేనే. ఆ క్యారెక్టర్ కనపడడానికి. రెగ్యులర్‌గా మనం రియాక్ట్ అయ్యే విధానంగా ఆ క్యారెక్టర్ రియాక్ట్ అవ్వదు. మ్మ్. సో, ఆ సటిలిటీని, ఆ న్యూయాన్సెస్‌ని తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది. బట్ వెళ్ళే కొద్దీ చాలా మీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడంలో మీ మీద కొంతమంది ఒక మాట అంటున్నారు, హ్మ్. హీరోయిన్గా చేశారు మళ్ళీ క్యారెక్టర్స్ రోల్స్ చేశారు, ఏంటి ఎందుకు చేస్తున్నారు, చూస్ చేసుకోవడం ఇంకా ఏంటి? కన్‌ఫ్యూజన్ ఏం లేదు. నేను చూస్ చేసుకున్న ఆర్డర్‌లో మూవీస్ రిలీజ్ అవ్వట్లేదు. అందుకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓకే. నేను క్యారెక్టర్స్ చూస్ చేసుకున్న తర్వాత నాకు లీడ్స్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సైన్ చేశాను. కానీ రిలీజ్ అయ్యేటప్పుడు ఇవి ముందు అవి అలా లీడ్గా ముందు రిలీజ్ అయింది క్యారెక్టర్. అంతే. అంతే. దానివల్ల కన్‌ఫ్యూజన్ అంతే. అంతకు మించి ఏమీ లేదు. నేను నేను చాలా క్లియర్‌గానే స్టోరీ సెలెక్ట్ చేసుకోవడంలో ఏమన్నా రిగ్రెట్ అవుతారా? అంటే కొన్ని హ్మ్. మీరు అన్నట్టుగా పాపులర్ కాలేదు, సక్సెస్ హ్మ్. కాలేకపోయినా అట్లాంటి లేదండి. లేదు. అంటే ఇట్ ఈస్ వి ఆర్ ఎక్స్పెరిమెంటింగ్. ప్రతి సినిమా బా ఆడుతుందన్న నమ్మకంతోనే షూట్ చేస్తారు ఎవరైనా సరే. లేకపోతే అంతంత మనీ పెట్టరు కదా! వర్కౌట్ అవుతుందనే అనుకుంటారు. ఎక్కడో చిన్న చిన్న జడ్జ్‌మెంట్ రాంగ్ కాల్స్ తీసుకోవడం ఆర్ జడ్జ్‌మెంట్ పోవడం ఆర్ అనుకున్నట్టు మూవీ ట్రాన్స్‌లేట్ అవ్వకపోవడం ఇలా చాలా కారణాలుంటాయి. అండ్ రిగ్రెట్ ఏం లేదు. ఇట్స్ ఎ జర్నీ. ఐ ఫీల్ కింద పడడం, పైకి లేవడం సినిమానే కాదు రియల్ లైఫ్‌లో కూడా ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఓకే. మీరు స్పెషల్‌గా ఈ మూవీ క్యారెక్టర్ కోసం ఏదైనా ఛాలెంజింగ్‌గా ప్రిపేర్ కావాల్సిన అవసరం వచ్చిందా? ఎట్లా ఉంది? ఐ థింక్ Because, మేము టీజర్ చూస్తే టీజర్‌లో మీకు యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ అనిపిస్తుంది. సినిమాలో మీరు విశ్వరూపం చూపించుంటారేమో అన్నట్టుగా. మీ అందరికి తెలీదు. మీరేంటో శ్రవణ్ న్యూబీ అనుకుంటున్నారు గానీ, అక్కడ హి ఈస్ ఆల్రెడీ పర్ఫార్మర్. పెర్ఫార్మర్ హిందీ ఇండస్ట్రీలో వరుస పెట్టి అంత టీవీ పాపులర్ స్టార్ ఆయన. ఇక్కడికొచ్చి హిస్ చూసింగ్ హిస్ క్యారెక్టర్స్. ఓన్లీ రాజు గారే ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దట్స్ బ్యూటిఫుల్ టు సే కానీ అంటే బేసిక్గా హ్యావ్ యూ హ్యాడ్ టు ప్రిపేర్ స్పెషల్లీ ఫర్ అదే నన్ను అడిగితే యాక్చువల్గా ఐ బిలీవ్ ఇన్ యూనో ప్రిపరేషన్ అ లాట్ షూర్లీ, బట్ ఇది వన్ ఆఫ్ ద ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ ద ప్రాజెక్ట్ వేర్ ద టైమింగ్, నేను ఏ టైంలోనైతే ఈ ప్రాజెక్ట్లో ఎంటర్ అయ్యాను చాలా తక్కువ టైం ఉండే ప్రాజెక్ట్. బికాస్ కామాక్షి వాజ్ దేర్ వెన్ పేపర్ మీద పెన్ను పెట్టకంటే ముందటి కామాక్షి already నుంచి ఉన్నారు. షీ వాజ్ దేర్. నేను జస్ట్ ఇంకా షూట్ మొదలు అవుతుంది అన్న టైంలో వచ్చాను. సో ప్రిపరేషన్ టైం చాలా తక్కువ ఉండే. ఇట్ వాజ్ త్రూ ద జర్నీ అయిన ప్రిపరేషన్. దానికంటే ముందు కొంచెం టైం అవుతుందో దాంట్లో ఎంత నాతోని అయితే అంత. బట్ ఐ థింక్ ఆన్ ద సెట్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ or the director Raju are understanding how my character should be also. A lot of exploration aitunde. Plus this film is such, ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక తనకున్న ఒక మోటివేషన్ ఈ ఫిల్మ్ రాయడానికి, దాంట్లో ఒక వరల్డ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్స్ మా క్యారెక్టర్స్ తోని. చెప్తుంటే కొంచెం క్యూరియస్గా అనిపిస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో స్పాయిలర్, ఇంకొంచెం బ్రీఫ్గా అని చెప్పగలరా? అదే సో బేసిక్గా ట్రై చేసిందంటే లైక్ సమ్టైమ్స్ యూ కీప్ ఎడిట్ ఆప్షన్స్. ఈ మీటర్లో పడితే ఇది వర్క్ అయిద్దా, ఈ మ్యూజిక్తో చూసుకొని తను అనుకొని ఇది వర్క్ అయితే ఇది బాగుందిరా, యూనో ఇంకొంచెం ఇది ట్రై చేద్దాం, లేకుంటే ఇంకొకటి ఏదైనా ట్రై చేయి. సో యూ హ్యావ్ దోస్ లిటిల్ ఆప్షన్స్. ఒక్కొక్కసారి ఫస్ట్ అయితే యూజ్ చేస్తారేమో కానీ సో అలాంటి ట్రయల్ అండ్ ఎర్రర్ త్రూ నాకు ఈ జర్నీ ఉండే. సో ప్రిపేర్డ్ బట్ అన్ప్రిపేర్డ్ త్రూ ద జర్నీ అయింది అది. సో ఫర్ మీ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ద ఫస్ట్ టైం వేర్ ఐ వెంట్ ఆ గట్ ఫీలింగ్తోని మేకర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో నేను అన్నాను కూడా స్టార్ట్ లేదు సార్, నన్ను లిటరల్గా 3 days ముందు పిలుస్తున్నారు షూట్కి, నాకేం అర్థం కావట్లేదు అన్న టైప్లో అన్నాను నేను. సో ఎల్లుండి నుంచి స్టార్ట్ చేద్దాం అన్నాను నాకు కలిసాక. నేను కొంచెం సార్ వారం ఇవ్వండి అంటే, వారం కాదు 3-4 రోజులు అవుదాం లేరు అన్నాడు. సో దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ఇట్. బట్ ఇంత పని చేశాక దెన్ యూ ఆల్సో వాంట్ టేక్ దిస్ ఛాలెంజ్, బిలీవ్ చేసి ఇన్స్టింక్ట్స్ని బిలీవ్ చేసి ఆ సిచ్యువేషన్లో ఉన్న ఎనర్జీని యూ ఫీడ్ ఆఫ్ ది అదర్ యాక్టర్. డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, ఫ్రేమ్ ఎలా పెడుతున్నాడు, అసలు ఏ మీటర్లో ఈ ఫిల్మ్ తీసుకెళ్తున్నాడు అనేది
ఒక 1-2 డేస్లో అర్థమైపోద్ది మీకు. డైరెక్టర్ గురించి మీకు తెలిసిందే. తెలిసింది నాకు, తన స్పేస్ తెలుసు, తన థింకింగ్ ప్రాసెస్ తెలుసు. అఫ్ కోర్స్ ఫిల్మ్ డిఫరెంట్. సో ఈ ఫిల్మ్కి తను ఏమనుకుంటున్నారు, తన మైండ్లో ఉన్న విజువల్స్ ఏంటిది అనేది అర్థం అయిపోద్ది కొంచెం మాట్లాడితే. ఆ టైంలో రాజు గారు కూడా కొంచెం బిజీనే ఉండే. దాని మా రైటర్ చైతన్యతో నేను చాలా డిపెండ్ అయ్యాను. మధ్యలో టైం దొరికినప్పుడు రాజు గారు చెవులు కొరుకుతుండే నేను, ఎంత వీలైతే అంత. సో ఐ డిడ్ ఫీడ్ more understanding because they have written it, they have lived through it. So it was on the go చేసిన one of the few projects నేను లైఫ్లో. సో పెద్ద ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్ గా రాజు గారు ఆయన ఇన్స్టింక్ట్స్ ని ట్రస్ట్ చేసుకుంటూ వెళ్ళాం ఇద్దరం. మేమిద్దరం ఎంత స్క్రిప్ట్ తీసుకొని ప్రిపేర్ అయ్యే యాక్టర్స్ అయినప్పటికీ ఈ మూవీకి రాజు గారి ఇన్స్టింక్ట్స్ ని బాగా ట్రస్ట్ చేసుకుంటూ వెళ్ళాం. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ వర్కింగ్ విత్ రాజు గారు? ఎందుకంటే హౌ అకామిడేటివ్ హి ఈస్. నీకు ఫస్ట్ ఫస్ట్ మీరు చెప్తారా? మీరు అదే అంటున్నాడు, నీకే ఫస్ట్ టైం నువ్వే చెప్పాలి. నాకు ఇది ఫస్ట్ టైమే. బట్ రాజు గారు ఏంటంటే ఒక సీన్లో ఒక ఎమోషనల్ ట్రూత్ వచ్చేంత వరకు ఆయనకు తెలుస్తుంది ఇన్స్టింక్టివ్గా. హీ హ్యావ్ టు ఫీల్ ఇట్ రైట్. వాట్ చేస్తాం, మళ్ళీ డైలాగ్స్ మారుస్తారు, తర్వాత డైలాగ్స్ కాదు స్టేజింగ్ మారుద్దాం అంటారు, లేకపోతే కెమెరా మూమెంట్ మారుస్తారు. అలా హీ విల్ ట్రై ఒక 4-5 వేరియేషన్స్ ట్రై చేసి ఇది వర్కౌట్ అవుతుంది అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళి హీల్ ఫైనల్లీ క్యాచ్ ద ట్రూత్. అది వచ్చేంత వరకు మేము మళ్ళీ రిపీట్ మోడ్లో ఉంటాం అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్, దట్ ప్రిసైజ్లీ హీ హ్యావ్ టు బి సాటిస్ఫైడ్ విత్ దట్. అంటే ఇది ఇలాగే రావాలి, ఇది ఇలానే ఉండాలని అనుకోరు. దట్స్ ద డిఫరెన్స్. ఇది ఇలానే రావాలని అనుకోరు. ఎలా వస్తుందో చూద్దాం అనుకునే ప్రాసెస్లో కరెక్ట్ డైరెక్షన్కి వెళ్తుంటే ఆయనకు తెలుస్తుంది. ఆయనకు తెలిసినప్పుడు దెన్ హీల్ సే ఇప్పుడు వచ్చింది సీన్ కరెక్ట్. సో it looks like rigidity, but he is open. He approaches a scene in multiple directions. So ఒక డైరెక్షన్ క్లిక్ అయినప్పుడు దానికి స్టిక్ అవుతారు. సో యాజ్ యాక్టర్స్ ఏంటంటే వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ఆయన అసలు ఏమనుకుంటున్నారు. అదంతా మాకు తెలిసే కొద్దీ సీన్ వెళ్తా ఉంటుంది. ఆ సీన్ ఆయన ఇది కరెక్ట్ అన్నప్పుడు మాకు ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది. సో మీరు రాజు గారు మిమ్మల్ని ఈ క్యారెక్టర్ కి చూస్ చేసుకున్నారు, ఎందుకంటే శ్రవణ్ చెప్తున్నారు ముందైతే మీరు సెటిల్ అయి కూర్చున్నారు దీనికి అని చెప్పి. సార్ నాకు చెప్పడం ఏంటంటే వాట్ వాస్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ సెటిలింగ్? దట్స్ వాట్ హీ సెడ్. దిస్ ఇస్ వాట్ హీ టోల్డ్ మీ. హీ హావ్ వాచ్డ్ పొలిమేరా. చెప్పాలా నేను మొన్న ఫిల్మ్ అయ్యాక కూడా ఈవెన్ రీసెంట్ గా ముందు నాకు తెలుసు రీజన్స్ ఎందుకన్నారు సడన్ గా మొన్న ఐ థింక్ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్, నాకు గుర్తులేదు ఏ సిచ్యువేషన్ వల్లనో కానీ కామాక్షి చాలా సెట్ అయింది కదమ్మా ఈ రోల్ అన్నాడు. జస్ట్ 5-7 days అది రష్ సంథింగ్ ఐ డోంట్ రిమెంబర్ రీజన్ ఏముందంటే తన స్టాచ్యూర్, ఫిజికాలిటీ, ద వే షీ హ్యాస్ ఆర్ ద హోల్ ఒక వైబ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క మనిషికి ఒక ఎనర్జీ ఆర్ ఒక వైబ్ ఉంటుంది కదా. అవును సార్ ఇప్పుడు అంటున్నారు ఏంటి సార్, సినిమా అయిపోయింది, ఎడిట్ అయిపోయింది, లాక్ అయిపోయింది, అంత అయిపోయింది. మీలో ఆయనకు ఏ క్యారెక్టర్ నచ్చి ఉండదు అంటే ఏ క్యారెక్టరిస్టిక్ నచ్చి ఉండొచ్చు? అదే ఆయన చెప్పడం ఏంటంటే హీ హ్యావ్ సీన్ పొలిమేరా అండ్ ఆ పొలిమేరా పోస్టర్ ఒకటి ఉంటుంది నాది. పొలిమేరా మీరు గూగుల్లో సర్చ్ చేస్తే ఫస్ట్ నా పోస్టర్ ఒకటి వేర్ ఐఎమ్ లుకింగ్ స్ట్రైట్ ఇన్ టు ది కెమెరా ఇలా హెడ్ ఆన్ లో. సో ఈ సెడ్ దోస్ ఐస్ కెన్ హోల్డ్ అ స్టోరీ. సో ఇందులో మహాదేవి క్యారెక్టర్కి ఆ పవర్ ఉండాలి, వేర్ షీ కెన్ ప్రపంచాన్ని తన కళ్ళల్లో ఆడియన్స్ ప్రపంచం చూడగలగాలి. సో ఆ డెప్త్ ఉండాలి అన్న ఒక హీ సెడ్ దట్ పోస్టర్ మేడ్ మీ బిలీవ్ దట్ యూ కెన్ పుల్ ఆఫ్. సో అందుకే పిలుస్తున్నానమ్మా అనేసి చెప్పారు. దట్ ఐ విల్ డూ మై బెస్ట్ సార్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. మీరేమనుకుంటున్నారు మీ క్యారెక్టర్ ఈ కథలో ఉన్న ఈ క్యారెక్టర్కి మీరు సూట్ అవుతారని రాజుగారు ఎందుకు నమ్ముంటారని? నేను అడగలేదు డెఫినెట్ అంటే ఎందుకని, బట్ దీనికి నేను ఆన్సర్ ఇస్తాను. సినిమా అంటే శ్రవణ్ ఇన్ జనరల్గా మన తెలుగు టర్మినాలజీ ప్రకారం చూస్తే దేర్ ఆర్ యాక్టర్స్ లైక్ తరుణ్ సార్ మూవీస్ చేసిన ఉదయ్ కిరణ్ కానీ చాక్లెట్ బాయ్స్ అంటారు. ఐ జనరలీ డోంట్ అప్రూవ్ దీస్ టైటిల్స్, బట్ అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. సో హీ హ్యావ్ దట్ లుక్స్ అండ్ హిస్ పర్ఫార్మెన్సెస్ లైక్ ఎ బీస్ట్. ఇప్పుడు గోపీచంద్ గారు ఉన్నారు, ఆయన హీరోగా సెట్ అవుతారు, విలన్గా సెట్ అవుతారు. సో హీ హ్యావ్ దట్ ఇంటెన్సిటీ అండ్ హీ ఆల్సో హ్యావ్ దట్ లుక్స్. ఈ మూవీకి ఆ రెండు క్యారెక్టరిస్టిక్స్ యూస్ చేసుకున్నారు. సినిమాలో హీరోగా ఎక్కువ ఉన్నారా, విలన్గా ఎక్కువ ఉన్నారా?
ఏంటి? హీరోగా ఎక్కువ ఉన్నారా? విలన్‌గా ఎక్కువ ఉన్నారా? చూడాలంటే ఇప్పుడు హీరో అయినా, విలన్ అయినా ఎప్పుడు వాట్స్ ద డిఫరెన్స్? ది ఇంటెన్షన్స్ కదా! యాహ్! సో, ఏ ఇంటెన్షన్స్‌తో ఏం చేశాడు అనేది 14థ్‌నే చూడాలి మీరు. ఓకే. సమ్‌టైమ్స్ సస్పెన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. యాహ్! సమ్‌టైమ్స్ వి ఆల్ లుక్ లైక్ హీరోస్. బట్ అవర్ మోటివ్స్ ఆర్ వెరీ డార్క్. సో, కష్టం. నాకొకటైతే స్పష్టంగా అర్థమవుతుంది. సినిమాలో మీరెలా చేశారేమో గానీ, ఇద్దరిని ఒకళ్ళనొకరైతే చాలా కంఫర్టబుల్‌గా మీరు యాక్ట్ చేశారని అనిపిస్తుంది. ఎట్లా ఉంది? ద ఫార్చునేట్ థింగ్ ఇస్ చెప్పండి మీ ఇద్దరు కలిసి పని చేయడానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్. ద థింగ్ ఇస్ ముఖపరిచయం ఉండే మాకు. ఆ! ఒక రకంగా గుడ్ బడీస్ కాకపోయినా కూడా వి న్యూ ఆఫ్ ఈచ్ Each అదర్ other. బిఫోర్ దిస్ ఫిల్మ్ స్టార్టెడ్. ఒక Yeah. సంవత్సరంన్నర ముందు నుంచి వీ హ్యాపెన్ టు నో ఈచ్ అదర్. Mm. అప్పుడప్పుడు వీ యూస్ టు బంప్ ఇన్ టు ఈచ్ అదర్. జనరల్గా 10-15 నిమిషాలు చాలాసార్లు మాట్లాడుకున్నాము. సో ఒక బేసిక్ Rapport నోయింగ్ అయితే ఈచ్ అదర్ ఉంది. ర్యాపో ఉండే. తను ఆ వన్ ఆఫ్ దోస్ మీటింగ్స్లో తను అన్నారు ఒకసారి నాకు, రాజుగారి సినిమా చేస్తున్నా నేను మోస్ట్లీ అని. అవును. So, అప్పటికి శ్రమలు నేను అసలు లేను, నాకు తెలియదు అసలు ఏం కూడా. ఓకే. ఐ నో దట్ ఈస్ డూయింగ్ సంథింగ్, అంతే తప్ప నాకు ఏం తెలియదు. సో అయితే దెన్ జనరల్ కాన్వర్జేషన్ మేకర్స్ గురించి, క్రియేటివిటీ గురించి మాట్లాడారు. దెన్ అది ఇది అన్నారు. సో రాజుగారితో హౌ ఇస్ ఇట్ అన్న టైప్లో అడిగారు. నన్ను చూస్తా వెళ్ళు అన్నా. ఓకే. సో అంతవరకు ఏం చెప్పారు చూస్తావా వెళ్ళంటే? ఇంతే అన్నాను నేను, చూస్తా అంతే వెళ్ళు అన్నాడు, అన్నాడు. చూస్తావు వెళ్ళు అని. ఓకే. వెళ్ళు అంటే వెళ్ళు, చూస్తావులే అన్న టైప్లో. Yeah. యూ విల్ అండర్స్టాండ్. హిట్స్ ఐ థింక్ యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఫీట్ సంథింగ్ ఏదో Yeah, అన్నట్టున్నా నేను. అంటే You he just- didn't wanted to give me any spoilers. He wanted me to experience it. ఓకే. I said you have to be on your feet. నేను Yeah. సంథింగ్ అలాంటిది ఏదో అన్నా. Oh. He needs commitment, something like that. Like Yeah. you have to be very committed to one, something like that. నాకు అంత గుర్తులేదు కానీ కాంటెక్స్ట్ అయితే ఇదే. ఓకే. వెళ్ళాకే తెలుస్తుంది ఆయనతో. కాదు అంటే he expects like full sincere Yeah. involvement in the film. లేకుంటే తనకి మోటివేషన్ ఉండదు అక్కడ సెట్లో. Yeah. హీ నీడ్స్ హీ షుడ్ నో. అంటే మనం కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి, ఏదన్నా ఒక రీజన్ వల్ల మనం వెళ్ళాలంటే మనకు ఆ మోటివేషన్ ఉండదు. అవును. సో దట్ కమిట్మెంట్, సో హీ ఎక్స్పెక్ట్స్ దట్ ఫుల్ కమిట్మెంట్. నీకు Character వచ్చా, నీకు పని like వచ్చా రాదా సెకండరీ తనకి. Mm. నువ్వు సిన్సియర్గా Yeah. నీ సాయి శక్తులలో తను చేస్తున్నావా లేదా తనకి రాజు He wants you to be sincere, honest and disciplined on his sets. Mm. అంటే నేను ఇప్పటి వరకు ఈ 6 yearsలో వర్క్ చేసిన డైరెక్టర్స్ సెట్స్ తో ఇది ఎంత డిఫరెంట్ అంటే, యాజ్ అ డైరెక్టర్ నేను ఒక డైరెక్టర్ని చూస్తున్నప్పుడు ఈ కమ్స్ ఆన్ టు ద సెట్ బాయ్స్ వచ్చే టైంకి ఆయన వస్తారు సెట్కి. Mm. అంటే చాలా మంది అంతా రెడీ అయ్యాక రావడం అది చేస్తారు. ఈయన దగ్గర ఉంటారు అన్ని రెడీ అవుతున్నప్పుడు కూడా. సో అండ్ అక్కడ కూడా రైటర్తో కూర్చొని ఇప్పుడు ఈ సీన్ ఇలా అనుకున్నామా, Last దిద్దుతానే ఉంటారు. అందుకే మేము మొత్తం ఫుల్ ప్రిపేర్. నేను లాస్ట్ అసలు నేను ప్రిపేర్ కాదు He మొత్తం. used to tell me, నువ్వు చాలా ఎక్కువ ఇది అవుతున్నావు, అక్కడికి వెళ్ళాక మొత్తం అంతా మారుతుంది. అలానే అయ్యేది. Okay. సో నేను అడిగింది బేసిక్ గా మీ ఇద్దరి వర్కింగ్ వర్కింగ్ ఎందుకంటే వి బోత్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ యాజ్ యాక్టర్స్. అండ్ తనకి ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ అన్ యాక్టర్. నాకు ఒక 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని వాట్ టు గివ్ అండ్ వాట్ టు టేక్ ఇన్ అ సీన్ అనేది మాకు అండర్స్టాండింగ్ ఉంది. ఆ ర్యాపో యాజ్ అన్ ఇండివిజువల్గా మా ఇద్దరికి అటెంప్ట్ చేయలేదు కదా మనం, ఏదో హౌ టు గెట్ విత్ దిస్ నథింగ్. కంఫర్టబుల్ ఎలా అవ్వాలనేది ఎప్పుడు లేదు, కానీ జస్ట్ న్యూ ఈచ్ అదర్ అలా వెళ్ళిపోయింది అంతే. అది. వెళ్ళిపోయింది. ఇన్వాల్వ్ అయిపోయారు. ఇన్వాల్వ్ అయిపోయాము. సో అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం రాలేదు. అంటే ఆ కెమిస్ట్రీ చేసుకోదగిన మూమెంట్స్, మెమరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి ఏదన్నా ఒకటా ఐ పర్సనలీ విల్ ఆల్వేస్ రిమెంబర్ ద రెయిన్ సీక్వెన్స్. నేను మార్నింగ్ నుంచి అన్ని ఇంటర్వ్యూస్కి అదే చెప్తున్నాను. వి షాట్ అ ఫైట్ సీక్వెన్స్ ఇన్ రెయిన్. 7 రోజులు చేసాము. మీరు ఇద్దరు కొట్టుకున్నారా? ఇది చాలా మంది ఉన్నారు ఆ సీన్లో. Okay. ఎవరెవరు కొట్టుకున్నారు, ఎందుకు కొట్టుకున్నారు 14th అందరు చూస్తారు. కానీ ఆ ఎండ అండి, ఫుల్ ఎండ. పొద్దున్నే 6 o'clock 6:30 7కి షార్ట్ పడిపోవాలి సార్కి. ఆ టైంలో ఫుల్ చలి, మంచు, అందులో వర్షం. మేము షార్ట్ మొదలు అనుకుంటున్నాము, రెడీ అమ్మ రెడీ యాక్షన్ అన్న వెంటనే మళ్ళీ సీరియస్గా ఇలా వర్షంలో ఇలా కళ్ళు కూడా బ్లింక్ చేయకుండా చూస్తున్నాము. అమ్మ ఎప్పుడు రెయిన్ అవుతుంది, కళ్ళు మూసిపోతున్నాయి అని అనిపిస్తాను. నేను కట్ చెప్పిన వెంటనే మళ్ళీ అందరం ఒక దగ్గరికి వచ్చి వేడి నీళ్ళల్లో చేతులు పెట్టుకుని రెయిన్ ఆపేస్తారు. రెయిన్ ఆపేసిన వెంటనే చల్లగాలికి చలేస్తూ ఉంటుంది. సరే దీనికి అలవాటు పడుతున్నాం కదా అంటే సడన్గా ఎండ వస్తుంది 8 o'clockకి. ఫుల్ వేడవుతుంది రెయిన్ ఆపేసినప్పుడు. సడన్గా చల్లనీళ్ళు వేస్తారు. అసలు అంటే మాకు అంటే ఒక పాయింట్ తర్వాత
కామాక్షి ఇలా పడమ్మంటే నేను పడుతున్నాను. ఆ బురదలో దొర్లమ్మంటే నాకు అసలు అంటే ఆఫ్ అయిపోయింది మొత్తానికి. ఓకే. ఆయన ఏం చేయమంటే అది చేస్తున్నాను. సో సో డైరెక్టర్కి సరెండర్ అయిపోయారు మొత్తానికి. అది డైరెక్టర్‌గా దేనికి పరిస్థితులకి. ఇంకోటి రెయిన్ మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కసారి exactly. షార్ట్స్ దొరుకుతుంటాయి. మాకు ఆ రెయిన్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ అది బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది, లేకుంటే మా ఫేస్ మీద ఉండదు, ఫోర్గ్రౌండ్ లో విండ్ ఉంటుంది, కి కదులుతా ఉంటాయి వాళ్ళ కంట్రోల్లో ఉండకపోవడము. సో దట్ దాని వల్ల ఛాలెంజింగ్ ఉన్నది దాన్ని. అదర్వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఆ రెయిన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి. ఒకసారి ఎందుకంటే షార్ట్ బ్యూటిఫుల్ గా వచ్చేది, వర్షం లేదమ్మా బ్యాక్గ్రౌండ్ లో ఒకసారి మళ్ళీ చేయాల్సి వచ్చేది నెక్స్ట్. అంతే కదా. సో మీకేమన్నా రెయిన్ సీక్వెన్స్ డెఫినెట్ గా పిచ్చిలేసిపోయింది. మీరు అందరు ఇంకా ఉల్కాని జో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే అందరు అది ఖచ్చితంగా చెప్తారు. ఉల్కా లేకుండే జో ఉల్కా లేదు, దాంట్లో లేకుండా జో జో సెట్స్ లో బాగా ఎంటర్టైనర్ ఎవరు ఉండేది, ఎట్లా ఉండింది? రాజు గారు దాంట్లో రాజు ఒక గారు- డెకోరేట్ మెయింటైన్ చేయాలి మేము. తను ఈజీగా ఉంటారు చాలా సార్లు, కానీ సబ్ కాన్షియస్ గా ఇట్ డజంట్ అలవ్ అస్. ఏదో కొంచెం నేను హెడ్ మాస్టర్ రౌండ్ ఒక హెడ్ మాస్టర్ లాంటి ఫీలింగ్ వచ్చేది నాకు. దో హీస్ నాట్ దట్ స్ట్రిక్ట్, కానీ మాకే ఆ వైబ్ బికాస్ ఆఫ్ హిజ్ ఏజ్ ఆర్ హిజ్ స్టేటస్ ఎక్స్పీరియన్స్ మాకు అది ఏదో మూలలోకి అలా 2-3 జోకులు వేసుకొని వచ్చేవాళ్ళు, కానీ అంత ఈజీగా జస్ట్ అలా చిల్లా చిత్తుగా ఉరికే వాళ్ళం కాదు సెట్ లో. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ గురించి, ఆయన సినిమాల గురించి మాట్లాడుకునే వల్ల మీరు ఆఫ్ కోర్స్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏ సినిమా మీకు బాగా నచ్చిన, నాకా మీరు మెచ్చిన మనసంతా నువ్వే మనసంతా నువ్వు? చాలా చాలా ఇష్టం. దేవి కూడా ఇష్టమే. ఆయన మూవీలో అప్పుడు ఏజ్ లో ఉన్నారు మీరు ఆ సినిమా రిలీజ్ అప్పుడు? ఎప్పుడు మనసంతా నువ్వేనా, సెకండ్ క్లాస్ చదువుతుంది. ఓకే. సో చాలా ఇష్టం. ఆయన మూవీలో సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఆయన మ్యూజిక్ సెన్స్ చాలా బాగుంటుంది ఇందులో. నేను అదే అన్నాను సార్, రాజు గారు పాటలు. నెక్స్ట్ టైం మూవీలో సాంగ్స్ డాన్స్ ఉన్నవి ఇవ్వండి నాకు. ఎందుకంటే ఐ ఎంజాయిడ్ దోస్. ఆయన నువ్వు వస్తానంటే నేను వద్దంటానలో పిక్చరైజేషన్ కానీ, హీరోయిన్స్ని చూపించే విధానం కానీ చాలా చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది, చలాకీగా ఆకతాయిగా అలా ఉంటాయి కదా. సో నాకేంటి సార్ ఎందుకు ఇంత Serious, correct, ఇంటెన్స్ sir. ఇంకోటి ఇవ్వాలి మీరు ఓకే. అనేసి. సో యా శ్రవణ్, మీకు అంటే రాజుగారితో మీరు వర్క్ వైజ్ తన వర్క్ నాకు ఫర్ మీ 90s చైల్డ్ ఏదైతే ఉంటుందో, హిస్ విజువల్స్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ దోస్ మైల్ స్టోన్ విజువల్స్ ఫర్ తెలుగు సినిమా. నిజంగా చెప్పాలి, నాట్ బికాస్ ఐ హావ్ డన్ రాజు గారి ఫిల్మ్ యాజ్ అ ఫస్ట్ ఫిల్మ్ ఆర్ యాజ్ అ థర్డ్ ఫిల్మ్ నో, కానీ వెరీ బ్లంట్గా చెప్పాలన్నా కూడా ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ ఎవరి విజువల్స్ చాలా స్ట్రాంగ్గా గుర్తున్నాయి. అవును. అంటే ఈవెన్ ద విజువల్ క్వాలిటీ ఆ టైం పీరియడ్కి ఆ టైం జోన్కి కూడా తనది వేరే క్వాలిటీలో ఉండేది ఆ విజువల్స్. ఒక్కడులో సీన్ వేర్ ప్రకాష్ రాజ్ గారు విజువల్ క్వాలిటీ, ఈవెన్ లైక్ ద హోల్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ దట్ విజువల్ క్వాలిటీ కొంచెం వేరే యూనో లైక్ అపార్ట్ ఉండేది తనది. సో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఉండనియండి, ఒక్కడు, వర్షం. సో ఇట్ వాజ్ ఆల్ ఫర్ మీ ఆల్ దీస్ ఫిల్మ్స్ నేను చూసినైతే మేజర్లీ ఈ ఫిల్మ్స్. నేను దేవి ఇప్పటివరకు చూడలేదు, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ దాని తర్వాత తను తీసిన ఫిల్మ్స్ 90s నుంచి. యాక్చువల్లీ దేవి పుత్రుడు వాజ్ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. ఇప్పుడు వస్తే హిట్ అవుతుంది ఆ ఫిల్మ్. అదే అడగాలి, నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను. రాజు గారు అంటే అప్పుడు ఆ సినిమాలకి ఈ సినిమాలకి ఆయన రోల్ కూడా మారిపోయింది. ఫ్రమ్ బీయింగ్ ప్రొడ్యూసర్ టు బీయింగ్ అ క్రియేటర్. ఆయన థింకింగ్ అబౌట్ ఎ మూవీ అంటే మేకింగ్ సంబంధించి ఆయన థాట్లో ఏమైనా మార్పు ఏమైనా కనిపించింది? ఏమో అప్పుడు ఎలా అంటే ఆఫ్ కోర్స్ వీ డోంట్ నో, బట్ ఏం విన్నామంటే హీ ఆల్వేస్ వాజ్, ఎంత ఉన్నా యాజ్ అ ప్రొడ్యూసర్ కూడా క్రియేటివ్ గా తను ఎప్పుడు ఇన్వాల్వ్ ఉన్నారని మనకు తెలిసిన విషయమే అది. సో హీ వాజ్ ఆల్వేస్ అ డైరెక్టర్ ఇన్ హిస్ హెడ్ అనుకుంటా, రైటర్ డైరెక్టర్ ఇన్ హిస్ హెడ్ అనుకుంటా. జస్ట్ ఫ్రంట్లో లేకుండే, నౌ హీఈస్ ఇన్ ద ఫ్రంట్ యాజ్ అ డైరెక్టర్. ఆ కంపారిజన్ అయితే డెఫినెట్గా తెలియదు. వెరీ ట్రూ. ఐ థింక్ ఈ మూవీలో ఫ్యూ సీన్స్ కూడా ఆయన చెప్తున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది ఫైనల్గా అన్నప్పుడు నాకు కొన్ని సీన్స్ జెన్యున్లీ నాకు అర్థం అవ్వలేదు. ఇందులో ఏముంది బాగోడానికి, మామూలుగానే కదా ఉంది, ఈయన ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు, నువ్వు చెయ్యమ్మా ఈ సీన్ చాలా బాగా వస్తుంది ఇది. నాకు తెలుసు నువ్వు ఏ సీన్ గురించి మాట్లాడుతున్నావు. 3 scenes ఉన్నాయి అలా. వెన్ ఐ వాచ్ ద ఫస్ట్ సీన్ అనుకుంటున్నారా? That don't reveal the Okay. story. He's trying to get the yeah, story. sorry, I'll say something important. Something to do with one of Dulquer's character. Yeah. Just అంతే చెప్పగలుగుతాను. సో అది స్క్రీన్ పైన చూసినప్పుడు లైక్ ఓ మై గాడ్ హీస్ ఎ జీనియస్ అనుకున్నాను. ఆయన చెప్తున్నప్పుడు నేను చేస్తున్నప్పుడు కూడా మామూలుగానేగా ఉంది, ఈయన ఎందుకు ఇలా చెప్తున్నారు, సర్లే ఓకే
ఆయన రాసుకున్నారు కాబట్టి మమకారంతో అలా చెప్తున్నట్టున్నారు అనుకున్నా. స్క్రీన్ మీద చూసినప్పుడు నేను ఏడ్చాను ఆ సీన్‌కి. లైక్ సార్ యూ ఆర్ ఎ జీనియస్. నేను అసలు సో ఇమాజిన్ కూడా మీరు ఆయన చేసుకోలేదు. మీ పాత సినిమాల గురించి చెప్తున్నారు, దేవి, దేవి పుత్రుడు ఇట్లాంటి సినిమాలు. అవి కూడా ఇదే జానర్కి సంబంధించిన సినిమాలు. దానికి దీనికి తేడా ఉంటుందా? ఉండదు. దేవి అగదా హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ మూవీస్? ఇప్పుడు 'దేవి' అండ్ 'దేవి పుత్రుడు' 2 మీరు చూస్తే అందులో థ్రిల్లర్ కాదు. అండ్ అందులో హారిఫిక్ ఎలిమెంట్స్ కూడా ఏం లేవు. 'దేవిలో' కొద్దిగా ఉంటాయి. ఇందులో ద థీమ్ ఇట్‌సెల్ఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. క్యారెక్టర్స్ గానీ, థీమ్ గానీ ఇప్పుడు మీకు 'దేవి పుత్రుడు' చూస్తే ఒక నార్మల్ క్యారెక్టర్, తర్వాత ఒక నిధి దాని చుట్టూ తిరుగుతుంది. బట్ ఇందులో ద క్యారెక్టర్స్ ఇట్‌సెల్ఫ్ ఆర్ మిస్టేకన్. ఓకే. క్యారెక్టర్స్ ఇప్పుడు 'అక్క మహాదేవి' అనే ఆమె నార్మల్ మనిషి కాదు. నాలాగా మీలాగా నార్మల్ మనిషి కాదు. షీ ఈస్ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో, అలాగా క్యారెక్టరైజేషన్ నుంచి మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఫస్ట్ నుంచి. ఆ వరల్డే స్క్రీన్ పైన వచ్చిన తర్వాత, ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు కొంచెం మీరు రియాలిటీకి దూరంగా వెళ్తారు. దెన్ మళ్ళీ రియాలిటీకి వస్తా ఉంటారు. మళ్ళీ రియాలిటీకి దూరంగా వెళ్తా ఉంటారు. సో, దట్ ఆన్ అండ్ ఆఫ్ ఆ థ్రిల్ ఫీలింగ్ ఉంటుందంటారు. ఉంటుంది. అండ్ శ్రవణ్, మీరు చెప్పండి, వాట్ మేక్స్ అన్ ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ ద మూవీ? ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ సినిమా వచ్చి చూడండి, మీకు వన్ అలానే రీజన్ ఇస్ సేయింగ్ ఇందాక చెప్పినట్టు తెలుగు ఫిల్మ్లో డివైన్ థ్రిల్లర్ అయితే చాలా టైం అయిపోయింది. సో ఇట్ షుడ్ బి గుడ్ ఎనఫ్ రీజన్ ఫర్ దెమ్ టు సీ దిస్ జానర్ అగైన్. ఎంఎస్ రాజు గారు, సో పీపుల్ నో, సో తన ఫిల్మ్ మేకింగ్ పొటెన్షియల్, తన టేస్ట్ అయినా, తన సెన్సిబిలిటీ ఎలా ఉంటుందని. థర్డ్ రీజన్, అప్కమింగ్ లిటిల్ వర్క్ డన్, couple of actors and few more actors, so did their best and probably more than their best. So And the visuals. and the visuals of it, yes. Visuals, CG, audio, sound, BGM మీరేం కానీ చెప్తారు అంటే ఆడియన్స్? అవి ఇవి అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఖచ్చితంగా. ఆ విజువల్స్ అవంతా మీరు ఇప్పుడు టీజర్ చూస్తే అంటున్నారు అదొక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయిందని. అది ఇమాజిన్ సీయింగ్ దట్ ఆన్ బిగ్ స్క్రీన్. ఓకే. సో లార్జర్ దెన్ లైఫ్ లా కనిపిస్తుంది. ఆ వరల్డ్ క్రియేట్ చేసిన వరల్డ్ కానీ ఇప్పుడు ఆ స్మోకీ ఆ కేవ్ లో షూట్ చేసాం. ఇక్కడ చాలా చిన్నగా ఉంది. వెన్ యూ సీ ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ యూఆర్ ఎంటరింగ్ We are in the cave. ఇన్ ద కేవ్. సో ఆ రియలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నారని ప్రతి సీన్కి ఆ విజువల్స్, దానికి వచ్చే ఆర్ఆర్ కానీ, మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, దానికి మేము ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ కానీ, ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్. ఓకే. సో అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ కామాక్షి అండ్ Thank you. విష్ యూ so ఆల్ ది much. బెస్ట్. ఇది అగదా సినిమా లీడ్ క్యారెక్టర్స్ సినిమా గురించి, సినిమాలో ఉండే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పిన విశేషం. Release date 14th August. రిలీజ్ డేట్ 14th 14th ఆగస్ట్ అని వాళ్ళే చెప్పారు.